హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఈరోజు కమ్మని కరకరలాడే దోస, అందులోకి కారకారంగా ఎండుమిర్చి కారం తయారు చేశానండి. మరి మీరేం టిఫిన్ తిన్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. కార్తీక మాసం నెల రోజుల పూజల కోసము గుడిలో దీపారాధనకు, తులసి కోట వద్ద పూజ గదిలో దీపారాధనకు ఒకే ఒక డబ్బా సర్ది పెట్టుకుంటే చక్కగా దీపారాధన అనేది చేసుకోవచ్చండి. అది ఎలానో నిన్ననే అమ్మ దీవెన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అని అనుకుంటాను. చూడండి, ఆ వీడియోలో ఏమన్నా మిస్ అయిన వస్తువులు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరియు ఆవునేతి దీపాలు, స్వచ్ఛమైన ఆవునేతితో దీపాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలానో నెక్స్ట్ వీడియో అమ్మదివెన ఛానల్లోనే, అంటే పూజలకు సంబంధించిన వీడియోలు మొత్తం అమ్మదివెన ఛానల్లో ఉంటాయి. అవసరం అనుకుంటే చూడండి. దోశ, కారం, మరి మధ్యాహ్నం లంచ్ బాక్స్కి వచ్చి కుక్కర్లో వేడి వేడిగా రైసు, ఇందులోకి నున్నగా సొరకాయ బజ్జీ తయారు చేశానండి. సూపర్గా ఉంటుంది. నంజుకునే దానికి వచ్చి క్యాప్సికమ్ ఫ్రై చేశాను. ఇక మన వీడియోస్లో నాన్ వెజ్ కనిపిదండి, అందువలన కాయగూరలతోనే కూరలు కనిపిస్తూ ఉంటాయి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.